ఏంది వాళ్ళకంటే నేనేమి తక్కువ, నాకంటే అతనేమి ఎక్కువ అనేటువంటి ఇది మత్సరం అనమాట. యాక్చువల్లీ మత్సరము అని అంటే చెడ్డ కళ్ళు అని అర్థం. చెడు కళ్ళు కలిగి ఉండడం. అర్థమైందా? కనుక ప్రేమ ఎప్పటికీ కూడా ఏం చేయదంట? మత్సరపడదు. తర్వాత ఏంటంట? ప్రేమ డంబముగా ప్రవర్తింపవు. అంటే ఏమి లేకపోయినా గాని అన్ని ఉన్నాయని చెప్పుకునేదే డంబం అంట. ఏమి లేకపోయినా గాని నాకు అన్ని ఉన్నాయని చెప్పుకునేదే డంబముగా ప్రవర్తించడం. ప్రేమ ఉన్నవాడు డంబముగా ఇప్పుడు ప్రవర్తించడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. డంబముగా ఇప్పుడు ప్రవర్తించడు. తర్వాత ఏముందండి? ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఉప్పొంగదు అంటే ఏంది? ఎక్స్ట్రీమ్ చేయదు అనమాట. ప్రేమ ప్రేమ ఉందని చెప్పేసి అర్థమవుతుందా? పిల్లల దేవుని బిడ్డలారా, అది ఏం ఉప్పొంగదు అనమాట. అది తెలియజేయదు, బయటికి కనపడదు. అదే రీతిగా అమర్యాదగా నడవదు. ప్రేమ అమర్యాదగా నడవదండి. ప్రేమ కలిగిన వారు అమర్యాదగా నడవడు. ఈ దినాల్లో మనం ప్రేమ కలిగిన వారిని చూస్తే వాళ్ళు చేతులకు చట్టాలు వేసుకుంటారు, ఎవరైనా లేని ప్రదేశాలకు వెళ్తారు, దూరంగా వెళ్తారు, అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. జాగ్రత్త. ప్రేమ ఉన్నవాడు, నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమికురాలు అమర్యాదగా నడవరు, మర్యాదగా ప్రవర్తిస్తారు, గౌరవంగా ప్రవర్తిస్తారు, అమర్యాదను చూపరు, అగౌరవాన్ని చూపరు వాళ్ళు. అర్థమవుతుందా? ప్రేమకు ఉండే లక్షణాలు ఇవ్వండి. అమర్యాదగా నడవదు. తర్వాత ఏముందండి? స్వప్రయోజనంలో విచారించుకున్నారు. అంటే ప్రేమ ఎప్పుడు కూడా తన సొంతం గురించి ఆలోచించదు, ఇతరుల గురించి ఆలోచిస్తుంది, ఇతరుల గురించే తలంచుతుంది, ఇతరుల గురించే ఆలోచిస్తుంది, స్వప్రయోజనాన్ని ఆలోచించుకోడు. తర్వాత ఏంటంటే త్వరగా కోపపడదు. ప్రేమించేటువంటి వ్యక్తులు త్వరగా కోపపడరు. పిల్లల దేవుని బిడ్డలు గమనించండి. ఎందుకంటే మన పిల్లలే ఉంటారు, వాళ్ళు మనల్ని ఎంతో ట్రబుల్ చేస్తారు, ఎంతో వాళ్ళు విసిగిస్తారు, ఎంతగానో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినను వారి మీద ఉండే ప్రేమను బట్టి ఏం చేస్తారు చెప్పండి? సహిస్తారు. ప్రేమ బట్టి వారు ఏం చేస్తారు? సహిస్తారు. వారు ఎంతగానో, వారు ఎంత విసిగించినను వారు ఏం చేస్తారు? ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, త్వరగా కోపపడరు వారు. ఎంత కోపం వచ్చినా బిడ్డల యొక్క ప్రేమను బట్టి వారు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? కోపపడరు. అదే తర్వాత దాని తర్వాత ఏమంటాడు? అపకారమును మనసులో ఉంచుకొనదు. ఒకవేళ వ్యక్తి అపకారం చేసినట్లయితే ప్రేమ కలిగిన వ్యక్తి అపకారాన్ని మనసులో ఉంచుకోడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పలానా రోజు ఇట్లా చేయలేదా, నేను మర్చిపోయినాను అనుకున్నావా? నేను ఎప్పటికీ మర్చిపోను, నేను ఎప్పటికీ దాన్ని మర్చిపోను. నేను ఎక్కడ పెట్టుకున్నారట? మనస్సులో పెట్టు. అపకారమును శ్రీరామ దేవుని బిడ్డలారా మనస్సులో ఉంచుకోనదు. ఇది నిజమైన ప్రేమ అంటే. అందుకే నిజమైన ప్రేమ కలిగిన వారు కోపపడరు, అమర్యాదగా ప్రవర్తింపరు. వీళ్ళని గమనించండి. కాబట్టి అదే రీతిగా వారు ఏ విధంగా ఉంటారట? అపకారమును మనసులో ఉంచుకున్నారు కొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ఎవరైనా దుర్నీతి విషయములు అంటే అక్రమముగా, దేవునికి విరోధముగా వారు దుర్నీతి కార్యాలు చేసినట్లయితే వారు దాన్ని బట్టి ఏం చేస్తారట? అది సంతోషించదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. కనుక అదే రీతిగా అన్నిటినీ తాలుకొనును. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుందండి. అంటే ప్రేమ అన్నిటినీ, ప్రేమ లేని వాడే నీలో తప్పులు ఎత్తి చూపుతాడండి, ప్రేమ కలిగిన వాడు వాటిని కప్పిపెడతాడు.
ప్రేమ అనేక పాపములను దేవుని బిడ్డలారా గమనించండి. అది ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు విశేషముగా భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఎప్పుడు కూడా కప్పెట్టేదిగా ఉండాలి, కానీ అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఎత్తివేసేదిగా ఉండకూడదు. గమనించండి. నువ్వు అట్లా కాదా, నువ్వు ఇట్లా కాదా అని ఆయన ఈమెనంటే, ఈమె ఆయనంటే, ఆయన ఈమెనంటే ఆడ పడాను ఆడికి వచ్చాడు. కాబట్టి ప్రేమ ఎప్పటికీ కూడా ఏమైతుందట, ఆలుకుంటుందటండి. ప్రేమ అన్నిటినీ పాపములను అదే కాకుండా, అంతేకాకుండా ఇంకేమంటారండి, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటుందట. అన్నిటినీ ఓర్చుకుంటుందట. ఈ ఓర్పు అనేది దినాలలో కుటుంబాల్లో లేదని, అనేక మంది కుటుంబాల్లో ఓర్పు లేదు. ఓర్పు లేదు అంటే ఏం లేదని అర్థమయ్యా? నువ్వు చెప్పాలా? ప్రేమ లేదని అర్థం. చెప్పండి. ఓర్పు లేదంటే, సహనం లేదంటే ప్రేమ లేదని. అందుకే ఏం జరుగుతూ ఉంటాయి చెప్పండి, అనేకమైన సమస్యలు కుటుంబాలలో కలుగుటకు కారణం ఏంటంటే ప్రేమ లేకపోతుంది. అంతేకాకుండా ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ ఉండేదంట శాశ్వత కాలం ఉంటుంది. కొన్ని దినాలు ఉండదు ప్రేమ. అర్థమవుతుందా? కొన్ని దినాలు ఉండే, కొన్ని దినాలు ఉండే ప్రేమ కాదు. అర్థమవుతుందా? కొత్తగా పెళ్ళైనప్పుడు అంట బైక్ లో పోయేటప్పుడు గట్టిగా పట్టుకో, జారి పడిపోతావు అని చెప్పి చెప్తారంటే, 6 నెలలు దాటినాక ఏమా మాత్రం తెలియదా? గుంతలో పడుతుందని తెలియదా? కొంచెం జరిగి కూర్చో, మీద పడితే ఎట్లా, నువ్వు పడేది కాక నన్ను కూడా పడేస్తావు అంటారంటే. కొత్తలోనేమో అన్నా కదమ్మా, జరిగేది అదే కదా. అది ప్రేమ. అది ఎంత కొద్దిసేపే, అది కొద్ది కాలమే ఉంటుందట. కానీ దేవుని యొక్క ప్రేమ కలిగిన వారు శాశ్వత కాలము ప్రేమ ఉంటుంది. మధ్యలో పోయేది కాదు అది. ఎవరు చెప్తే పోయేది కాదు అది. అది శాశ్వత కాలము ఉండే ప్రేమగా, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములైనను నిరర్ధకములను, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కాబట్టి ప్రేమను గురించినటువంటి విషయాలు ఇక్కడ స్పష్టంగా రాసినాయి. ఈ కండిషన్స్ అనేవి ఈ ప్రేమకు ఉండాలండి. ఆ కండిషన్లు లేకపోతే వాళ్ళది నిజమైన ప్రేమ కానే కాదు. వాళ్ళ నిజమైన ప్రేమ కాదు. అది ఆర్టిఫిషియల్ లవ్ అంటారు. అది కృత్రిమంగా కలిగించుకున్నటువంటి ప్రేమ, ఎమోషనలీ కలిగించినటువంటి ప్రేమ, ఆవేశముతో కూడినటువంటి ప్రేమ, అనాలోచితంగా కలిగినటువంటి ప్రేమ. కానీ దేవుని ఈ యొక్క ప్రేమ ఎలా ఉంటుందండి? ఈ యొక్క కండిషన్లకు ఎవరైతే విధేయులై ఉంటారో అలాంటి వారి యొక్క ప్రేమ ఎలా ఉంటుందట? శాశ్వతమైన ప్రేమ. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యంలో మనం చదువుకున్న రీతిగానే దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది మధ్యలో వదిలేసే ప్రేమ కాదు. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథములో మనం గిన చూస్తే దేవుడైన ప్రభువు ఏమని చెప్తుంటున్నాడో చూస్తాం. అక్కడ ఏమని చెప్తాడో చూద్దాం. చూడండి, 31వ అధ్యాయం 3వ వచనం అండి. చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనేను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల. ఎలాంటి ప్రేమ అంటే దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అరపరం ఉండే ప్రేమ కాదు, మధ్యలో వచ్చినటువంటి ప్రేమ కాదు. ఇది శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు. ఆ శాశ్వతమైన ప్రేమ మనలను ఏం చేస్తుందట? ఆయన శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి చెప్పండి?
మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఉండేది కాకుండా పరలోకములో కూడా ఆయన మనలను ప్రేమతో ఆహ్వానించి, అది శాశ్వతమైన ప్రేమ అంటే. ఇహలోక ప్రేమ ఈ లోకంలో మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రేమలు పోతాయి. కానీ దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఏమి ఉంటున్నది. అదే రీతిగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము ఉదయకాలంలో మనం చూసుకున్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆ ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందట? ప్రియులారా, 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. దేవుని మూలముగా కలిగిన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. దేవుని మూలముగా కలగని ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది. అర్థమైతే ఇప్పుడు ప్రేమ అనేది దేవుని మూలంగా కలిగింది. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను. అది దేవుని ప్రేమ. మనం నశించేదానికి ఇష్టం లేదు. అర్థమవుతుందండి? మనం నశించేది ఆయనకు ఇష్టం లేదు. అందుకని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ భూలోకానికి పంపించి ఉంటున్నాడు. ఆయన మన నిమిత్తమై, అందులో ఏమున్నదో ఆయన అదే చదువుకున్న చూడండి, ఇంకా ఏముంటదో, దేవుని మూలముగా కలుగుతున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును. ఇది దేవుని ప్రేమ. దేవుని మూలముగా పుట్టిన వాడు దేవుని ఎరుగుతాడండి. దేవుని మూలముగా పుట్టిన వాడు దేవుని ప్రేమ అంటే వాడింది. అదే కాకుండా దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్, బట్ లవ్ ఈజ్ నాట్ గాడ్. చాలా మంది రాస్తూ ఉంటారు గాడ్ ఈజ్ లవ్ అని రాస్తారు, మళ్ళా లవ్ ఈజ్ గాడ్. నో, నాట్ అట్ ఆల్. గాడ్ ఈజ్ లవ్. ఆయన దేవుడే ప్రేమ స్వరూపి, కానీ ప్రేమ దేవ స్వరూపం కాదండి. దేవుడు ప్రేమ స్వరూపి. పిల్లలు గమనించండి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. పిల్లలు గమనించండి, ఆకర్షణీయమైన ప్రేమ కాదు, శారీరకమైన ప్రేమ కాదు. ఏనాటి ప్రేమట ఇది? దేవుని ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని ఎరిగిన వ్యక్తిలో ఏముంటది? దేవుని యొక్క ప్రేమ అతనిలో కుమ్మరింపబడుతుంది. తర్వాత మనము ఆయన ద్వారా జీవించినట్లు చూడండి, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. ఎవరు పంపాడు? అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. అంతే కాకుండా మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందుకంటే దేవుడు పంపించిందండి మనల్ని ప్రేమించుటను బట్టి. మనల్ని ఆయన ప్రేమించినాడు కాబట్టి ఆయన తన కుమారుని ఎందుకు పంపించారట? మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకై దేవుడు మనలను ప్రేమించినాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించినాడు. మన పాపములు మనము వీళ్ళని గమనించండి, మనకై మనము పోగొట్టుకోలేము. ఆ పాపములను పరిహరించుట కొరకై దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. అది అంటాడు కదా, ఆయన ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అది దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమ ప్రాణము పెట్టేటువంటి ప్రేమ, ప్రాణము పెట్టినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ద్వారా మనలను ఆయన కొనుక్కున్నాడు. ఆ రక్తముతో మనల్ని ఆయన కొనుక్కున్నాడు. అర్థమవుతుందండి? దానికి వెలగట్టినాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. మన సొత్తు కాదు మనం.
కాబట్టి శారీరకమైన ప్రేమ ఏం చేస్తుంది? శారీరకమైన వాటిని ఆకర్షించుకుంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ ఏం తెలియజేస్తుంది మనకంటే, నేను నా శరీరం నాది కాదు, నేను నా వాణ్ణి కాదు, నేను ఎవరిని విలువ పెట్టి క్రీస్తు రక్తములో కొనబడినటువంటి వాడను, నేను కొనబడినటువంటి దానను కాబట్టి నా దేహముతో నేను దేవుణ్ణి మైంపరుస్తాను. అప్పుడు కదా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినాల్లో మనం చూసినట్లయితే అర్థమవుతుందండి, అనేకులు ఆ యొక్క పిల్లల దేహమును పాడు చేసుకుంటారండి. ఏం చేసుకుంటారండి? దేహమును పాడు చేసుకుంటారు. ప్రేమించిన వాళ్ళ పేర్లు ఇక్కడ రాసుకుంటారు, ఇక్కడ రాసుకుంటారు, ఇక్కడ రాసుకుంటారు, చెవు పక్కన రాసుకుంటారు, మెడ మీద రాసుకుంటారు. అర్థమవుతుందండి? బైబిల్ ప్రకారము ఎవడే గాని పచ్చలు పొడిపించుకోకూడదని. మీకు ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ లో చెప్తారు. యు ఆర్ నాట్ సపోజ్ టు టాటూస్. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా మీకు? కాబట్టి వాళ్ళ ప్రేమను దేంట్లో చూపిస్తారు? ఈడ రాసి పెట్టుకొని ఉంటారు. ఆ జ్యోతి ఎప్పుడే ఆరిపోయింటది, కానీ జ్యోతి మాత్రం ఈయనే ఉంటది. ఆ పెండ్లైన మనగాలు, అయ్యా ఇదేంటయ్యా ఇదేనంటే, అది తెలియదులే నీకు, అది తెలియదులే నీకు, ఎంత తెలిసిపోద్ది. కాబట్టి ప్రియులారా గమనించండి, అలాంటి ప్రేమ కాదు దేవుని యొక్క ప్రేమ. అర్థమైందా? ట్యాటూలు వేసుకునేది, పచ్చలు పొడిపించుకునేది, ఇక్కడ అది పొడిపించుకునేది కాదండి. అది కాదు నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఎలాంటిదట? రక్తమును చిందించేది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఎవరు చేసినారండి? యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే చేశాడు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, లోకంలో ఉన్న వారి కొరకై ప్రేమలు, నీ ప్రేమ కొరకే నేను ఇది చేసిన, నేను అది చేసిన, ఎవరు చేయమన్నారు నిన్ను? అది కొద్ది కాలం ఉండేది. కానీ దేవుడు చేసినటువంటి ప్రేమ యుగ యుగములు, తరతరములు శాశ్వతమైనటువంటి ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. అది ఇహలోకములోను పరలోకములోను ఉండేటువంటి ప్రేమ. అర్థమవుతుందండి? ఆయన 7 సంవత్సరాలు ఆయన రాకడలో ఎత్తబడిన వారికి ఏమి విందు ఇస్తాడటండి? ప్రేమ విందు ఆయన ఇస్తాడు. అది ఆయన ప్రేమ. నువ్వు మరణించినా కూడా దేవుని ప్రేమ నేను విడిచిపెట్టదు. నీ పరలోకములో చేర్చుకునేటువంటిది దేవుని యొక్క ప్రేమ ఉంచున్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటాడు కదా, కుమారుని పంపిణీ ఇంత ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మన